ఓ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం మళ్లీ మంటలు రాజేస్తోంది. ఎన్నికలు గెలిచాక తమదే పార్టీ తమదే జిల్లా అన్నట్టుగా ఫీల్ అయిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు డీసీసీ పీఠాలే పెద్ద తలనొప్పిగా మారాయట. 2 ఏళ్లుగా జిల్లా వ్యవహారాలన్నీ తామే నడిపామని భావించిన ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెక్ పెడుతున్నారన్న చర్చ ఊపందుకుంటోంది. అధికారం ఎమ్మెల్యేలు దగ్గర, పార్టీ పట్టుబలం డీసీసీ అధ్యక్షుల దగ్గర అన్నదే ఇప్పుడు అసలైన పోరాటమట. సపోర్ట్ ఎవరికిచ్చారో చూసి హెచ్చరికలు, గీత దాటితే రాజకీయ వేటేనంటూ బ్లాక్మెయిల్ ఆరోపణలట. ఇక ఇవన్నీ చూసి సీనియర్ నేతలు తలలు పట్టుకుంటుండగా కాంగ్రెస్లోనే పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అంటూ 2 శిబిరాలు పుట్టుకొచ్చాయన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఇంత హాట్ పాలిటిక్స్ నడుస్తున్న ఆ ఉమ్మడి జిల్లా ఏది? ఎమ్మెల్యేలు వర్సెస్ డీసీసీ అధ్యక్షులుగా మారిన ఈ అంతర్గత యుద్ధం వెనుక అసలు కథ ఏమిటి? లెట్స్ వాచ్. ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ వార్ ప్రారంభమైంది. ఏ జిల్లా చూసినా వర్గపోరు నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు నడిపిన ఎమ్మెల్యేలు తలోదారి పట్టడంతో ఇప్పటికే సీఎం వార్నింగ్ కూడా ఇచ్చారట. స్థానిక పోరు సద్దుమణిగిన తర్వాత మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకుల్లో మరో వార్ మొదలైందట. వార్ వన్ సైడే అన్నట్లు ఎమ్మెల్యేలు తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు పాచికలు వేస్తున్నారట. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి, గద్వాల నియోజకవర్గాలు వర్గపోరుతో ఇప్పటికే కత్తులు దూసుకుంటున్నాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లా కూడా ఈ కోవలోకే చేరింది. గత కొద్ది నెలల క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగింది. కొన్ని జిల్లాలు పాతవారినే అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలకు నూతన అధ్యక్షుల ఎంపిక జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్ అధ్యక్ష పీఠాన్ని అందుకున్నారు. ఇందుకు ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో పదవి దక్కించుకున్నారు. మొదట తనకు దక్కదనుకున్న అధ్యక్ష పీఠాన్ని రాజకీయ చదరంగంలో సంజీవ్ ముదిరాజ్ తనదైన శైలితో రాష్ట్ర ముఖ్యమంత్రి అండదండలతో అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. అయితే సంజీవ్ ముదిరాజ్ డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పాలమూరు కాంగ్రెస్లో వర్గపోరు ప్రారంభమైందట. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా సీనియర్ నాయకుడిగా, నిబద్ధత గల కాంగ్రెస్ సైనికుడిగా సంజీవ్ ముదిరాజ్కు మంచి పేరుంది. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీని విడువక జెండా పట్టుకుని నేటి వరకు పార్టీతోనే కొనసాగారు. దీంతో కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ నాయకులు సంజీవ్ ముదిరాజ్కు మద్దతు తెలపడమే కాకుండా ఆయన హాజరయ్యే ప్రతి కార్యక్రమంలో కొందరు సీనియర్లు, నేతలు పాల్గొంటున్నారు. అయితే డీసీసీ అధ్యక్షుడి వెంట సీనియర్ నేతలు నడవడం ఎమ్మెల్యే వర్గానికి నచ్చడం లేదట. దీంతో నిన్నా మొన్నా వచ్చిన అధ్యక్షుడికి మీరు సపోర్టుగా ఉంటారా అంటూ పరోక్షంగా అధ్యక్షుడు వెంట తిరుగుతున్న నాయకులను హెచ్చరికలు జారీ చేస్తున్నారట. సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షుడు కావడం వెనుక మహబూబ్ నగర్ శాసనసభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కృషి కూడా ఉందన్న ప్రచారం మొదట్లో సాగింది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కొన్నేళ్లుగా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఒకరంటే ఒకరికి పడని విధంగా కార్యక్రమాలను జిల్లాలో చేయడం, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పొసగడం లేదని కాంగ్రెస్ క్యాడర్ సైతం గ్రూపు రాజకీయాలకు తెరతీసినట్లు ప్రచారం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత సంజీవ్ ముదిరాజ్ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ నేతలను కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఓ వర్గం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని టాక్. అప్పటి నుంచి పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలుగా యుద్ధం మొదలైందట. ఓవైపు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్కు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వర్గంలోని పలువురు నేతలు చెబుతున్నారు. అయితే మరోవైపు మాత్రం ఆయన అనుచరులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారట. అధ్యక్షుడి వెంట తిరిగే నేతలను ఎమ్మెల్యే వర్గం బెదిరిస్తున్నారనే ప్రచారం కూడా జిల్లా కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్త సీనియర్ కాంగ్రెస్ నేత బెక్కం మధుసూదన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే పలు
జిల్లాల్లో వర్గపోరుతో కత్తులు దూసుకుంటున్న ఎమ్మెల్యేలపై సీఎం చాలా సీరియస్గా ఉన్నారన్న ప్రచారం సాగుతుండగా పలు జిల్లాల్లో ఇలాంటి వర్గపోరుతో క్యాడర్ సైతం ఆందోళనకు గురవుతోందట. ఎవరి కార్యక్రమాలకు హాజరు కావాలో, ఎవరి కార్యక్రమాలకు డుమ్మా కొట్టాలో తెలియని అయోమయ స్థితిలో కాంగ్రెస్ కార్యకర్తలున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఇప్పటికే సీఎం సంతోషంలో ఉండగా జిల్లాలోని వర్గపోరు మాత్రం సీఎంకు చిరాకు తెప్పిస్తోందట. పాలమూరు జిల్లాలో రగులుతున్న ఈ కొత్త కుంపటి ఎవరి నేతల తలరాతలు మారుస్తుందో అని కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం భయాందోళనకు గురవుతున్నారట. మరోవైపు వనపర్తి జిల్లాలో అధ్యక్ష పీఠం స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ చిన్నారెడ్డిల మధ్య కూడా అగ్గి రాజేసింది. ఈ నేపథ్యంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యేల మధ్య వైరం పెంచిందట. ఏకంగా నేతల మధ్య తగాదా ఢిల్లీకి చేరిందని టాక్. గద్వాల జిల్లాలో సైతం అధ్యక్ష పీఠం నేతల మధ్య వైరం పెట్టిందట. ఇప్పటికే నిప్పు ఉప్పుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేత సరితల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా జిల్లా మారిందట. దీనికి తోడు స్థానిక ఎన్నికల్లో సైతం వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచే 2 అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధమయ్యేలా వర్గపోరు పీక్స్ కి వెళ్లిందట. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న వర్గపోరు ఎమ్మెల్యేలు వర్సెస్ డీసీసీ అధ్యక్షులుగా మారింది. అయితే ఈ ఆధిపత్య పోరు కేవలం వ్యక్తుల మధ్య గొడవక కాకుండా పార్టీ భవిష్యత్తునే ప్రభావితం చేసే స్థాయికి చేరుతుందన్న చర్చ నడుస్తోంది. ఒకవైపు అధికారం తమ చేతుల్లోనే ఉందని భావిస్తున్న ఎమ్మెల్యేలు, మరోవైపు పార్టీని కాపాడే బాధ్యత తమదేనని చెప్పుకుంటున్న జిల్లా అధ్యక్షులు, ఈ 2 శక్తుల మధ్య నలిగిపోతున్నది మాత్రం కాంగ్రెస్ క్యాడర్ అన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి స్థానిక ఎన్నికల్లో విజయాలతో జోష్లో ఉన్న అధిష్టానం ఈ అంతర్గత మంటలను వెంటనే ఆర్పుతుందా, లేదా టీ కప్పులో తుపానుగా మొదలైన ఈ పోరు రేపు జిల్లా వ్యాప్తంగా రాజకీయ అగ్నిపర్వతంగా మారుతుందా? ఎవరి పంతం నెగ్గుతుంది, ఎవరి రాజకీయ భవిష్యత్తు మలుపు తిరుగుతుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి.